హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి మీకు ఇంతకుముందు వీడియోలో బ్లౌజ్ కటింగ్ ప్రాసెస్ పెట్టాను కదా, దాని యొక్క స్టిచ్చింగ్ ప్రాసెస్ అయితే ఈ వీడియోలో చెప్తాను అనమాట. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఈ వరకు చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇట్లాంటి స్టిచ్చింగ్ వీడియోస్ కానీ ఏదైనా లర్నింగ్ వీడియోస్ కానీ మనము కట్ చేసుకుంటూ చూస్తే మనకు అర్థం కాదండి. ఏదైనా సరే ఫుల్గా అయితే వీడియో అయితే చూడాలి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఈ విధంగా ఫస్ట్ వచ్చేసి నేను పైపింగ్ క్లాత్ని అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి క్రాస్ పీసెస్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. బ్లౌజ్కి ఆపోజిట్ కలర్లో ఈ విధంగా క్లాత్ని మనం తీసుకొని క్రాస్ పీసెస్ అన్నీ కూడా జాయింట్ చేసుకొని ఫస్టే మనము పైపింగ్ క్లాత్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్టే రెడీ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ప్రతిసారి పైపింగ్ క్లాత్ని కుట్టే పని లేదు కాబట్టి టైం అనేది సేవ్ అవుతుంది. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని అయితే లైనింగ్ పార్ట్కి అటాచ్ చేస్తున్నాను అనమాట. చుట్టూ కూడా అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా కట్ చేసేయాలి. అదేవిధంగా రెండో ఫ్రంట్ పార్ట్ని కూడా లైనింగ్ పార్ట్కి అతికించేసుకుంటున్నానండి. చుట్టూ కూడా మనం ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా డాట్స్ అనేది స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ డాట్ని కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవడం వల్ల ఏంటంటే షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ డాట్ దగ్గర ముడత అనేది లేకుండా ఫినిషింగ్ నీట్గా వస్తుందండి. ఈ విధంగా డాట్స్ అనేది వేసేసుకున్న తర్వాత మనకి షేప్ అనేది ఈ విధంగా రావాలన్నమాట. అదేవిధంగా రెండో ఫ్రంట్ పార్ట్కి కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మెయిన్ డాట్, సైడ్ డాట్, సంకలో డాట్ మూడు కూడా స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత వచ్చేసి నేను ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ని అయితే లైనింగ్ పార్ట్కి అటాచ్ చేసుకుంటున్నాను. చుట్టూ కూడా అటాచ్ చేసుకున్న తర్వాత అయితే నేను ఖర్చును అయితే కట్ చేస్తానండి. ఈ విధంగా మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్ మీద కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఎక్స్ట్రాగా ఉండేటట్లుగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకునేటప్పుడే నెక్స్ట్ వచ్చేసి కింది వైపున పైపింగ్ క్లాత్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా పైపింగ్ క్లాత్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు మొత్తాన్ని కూడా కట్ చేసేసి పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టి మనము పైపింగ్ వేసుకుంటే ఫినిషింగ్ బాగా వస్తుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా మనకి పైపింగ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా 2 స్టిచ్చెస్ అయితే కంపల్సరీ వేయాలి. నెక్స్ట్ మనము హ్యాండ్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి దీనికి ఎక్స్ట్రా ప్యాచెస్ అయితే పడుతున్నాయండి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకొని మనము సైడ్స్ ఎక్స్ట్రాగా క్లాత్ అనేది జాయింట్ చేసుకోవాలన్నమాట. జాయింట్ చేసుకొని పైన కుట్ అనేది వేసి మనకి సరిపడా ఉంచుకుని ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా కట్ చేసేస్తున్నాను. అదేవిధంగా రెండో వైపు కూడా ఈ యొక్క ఎక్స్ట్రా క్లాత్ని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా మనకు సరిపడా క్లాత్ అయితే తీసుకోవాలండి. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని అయితే కుట్టుకుంటామన్నమాట. ఈ విధంగా 2 సైడ్స్ కూడా స్టిచ్చెస్ అనేది వేసేసుకోవాలండి. ఈ విధంగా ఎక్స్ట్రా ప్యాచెస్ అనేది కుట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని చివరి అంచునైతే కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత పై వైపును కూడా స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చుని కట్ చేసుకుంటే ఈ ఎక్స్ట్రా ఖర్చే మనకి సైడ్ ప్యాచెస్కి అయితే యూజ్ అవుతుందండి. సైడ్ జాయింట్లకు వచ్చేసి ఈ ఖర్చుగా ఉంచుకున్నదే మనకి సరిపోతుంది అనమాట. దీన్ని కట్ చేసుకుని సైడ్ జాయింట్లకు అయితే స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా మనము జాయింట్ అయితే పడిందనమాట. ఈ రెండు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండో హ్యాండ్ పార్ట్ని కూడా సేమ్ అదే విధంగా అయితే కుట్టుకోవాలి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా కుట్టుకొని ఎక్స్ట్రా ఖర్చును అయితే కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసిన తర్వాత రెండో హ్యాండ్కి కూడా మనకి ఇక్కడ ఎక్స్ట్రా ప్యాచెస్ అనేది పడుతున్నాయండి. చిన్న సైజు బ్లౌజులకి అయితే ఎక్స్ట్రాగా ఈ క్లాత్ అనేది అవసరం ఉండదన్నమాట. ఇది వచ్చేసి పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేయాల్సి వచ్చిందనమాట. అదేవిధంగా కింది వైపున పైపింగ్ కూడా వేస్తున్నాను. ఈ విధంగా పైపింగ్ క్లాత్ ముందే రెడీ చేసుకున్నాం కదా, దీన్ని వచ్చేసి స్టిచ్ చేసుకున్న తర్వాత పైపింగ్ థ్రెడ్ అయితే కంపల్సరీ యూజ్ చేయండి. ఈ పైపింగ్ థ్రెడ్ వచ్చేసి 10వ నెంబర్ థ్రెడ్ అండి. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు వచ్చేసి సన్నగా పైపింగ్ వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి నేను వచ్చేసి 10వ నెంబర్ థ్రెడ్ని అయితే చూజ్ చేసుకున్నాను అనమాట. 2 హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు చూస్తున్నారు కదా లుక్ ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ వచ్చేసి మనము షేప్ బెల్ట్ అయితే స్టిచ్ చేసుకోవాలి. దానికోసము మనకి మిగిలిన క్లాత్లోనే ఈ యొక్క షేప్ బెల్ట్ని అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా నేను వచ్చేసి లోపల స్టిఫ్గా ఉండటం కోసము యూనిఫామ్ డ్రెస్సెస్కి వచ్చిన క్లాత్ని అయితే యూజ్ చేస్తున్నానండి. ఈ విధంగా షేప్ బెల్ట్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకున్న తర్వాత దీన్ని రివర్స్ చేసేసుకొని అడుగు వైపు తిప్పేసుకొని పై వైపున ఒక కుట్ట అనేది వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కూడా నెక్స్ట్ అయితే కట్ చేసుకుంటారనమాట. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క షేప్ బెల్ట్ అనేది ఫస్ట్
ఒక ఫ్రంట్ పార్ట్కి అయితే జాయింట్ చేస్తున్నాను. ఈ విధంగా ఫస్ట్ ఒక ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసుకున్న తర్వాత ఈ షేప్ బెల్ట్ని అడుగు వైపు తిప్పేసుకొని పైన ఒక కుట్టు అయితే వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి రెండో ఫ్రంట్ పార్ట్కి కూడా షేప్ బెల్ట్ని అయితే అటాచ్ చేస్తున్నానండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ షేప్ బెల్ట్ని అడుగు వైపుకి తిప్పేసుకొని పైన స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి కాజా పట్టీ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క కాజా పట్టీ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అడుగు వైపు నుంచి వేసుకుంటామన్నమాట. ఈ విధంగా వేసుకొని పై వైపుకి అయితే ఈ క్లాత్ని అయితే ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింది వైపున క్లాత్ అనేది కొంచెం పై వైపుకి అయితే ఫోల్డ్ చేసుకొని పీచులు అనేది లెగకుండా ఉండటం కోసం అయితే ఈ విధంగా పెట్టేసుకొని కింద రఫ్ అనేది ఇచ్చేసేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రెండో కుట్టు కూడా వేసేసేయాలండి. ఈ విధంగా వేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి హుక్ పట్టీ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ యొక్క హుక్ పట్టీని వచ్చేసి ఫ్రంట్ పార్ట్ యొక్క పై వైపు నుంచి అయితే వేస్తామన్నమాట. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చును అయితే కట్ చేసి పై వైపున ఒక స్టిచ్ అనేది వేసి దీన్ని అడుగు వైపుకి అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ అనేది వేసేసేయాలి. ఈ విధంగా వేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. ఫినిషింగ్ చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఈ పట్టీలు రెండు సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి అయితే చూసుకోవాలి. చూసుకున్న తర్వాత మనము షోల్డర్ జాయింట్స్ అనేది చేసేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ది అదేవిధంగా బ్యాక్ పార్ట్ రెండు కూడా ఈ విధంగా షోల్డర్ పార్ట్స్ జాయింట్ చేసేసేయాలన్నమాట. జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ యొక్క నెక్కు అదేవిధంగా మనం కుట్టిన దాని యొక్క నెక్కు రెండు ఈక్వల్గా ఉన్నాయో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మనము పైపింగ్ అయితే వేసుకోవాలన్నమాట. పైపింగ్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్లు అనేది వేస్తే ఏంటంటే నెక్ అనేది జారకుండా ఉంటుందండి. కొంతమంది ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి సైడ్ జాయింట్ చేసిన తర్వాత అయితే పైపింగ్ వేస్తారనమాట. ఇలా కాకుండా ఫస్ట్ అయితే పైపింగ్ వేసుకోండి. పైపింగ్ వేసుకున్నాక సైడ్ జాయింట్స్ అనేది చేయండి. ఓకేనా? ఈ విధంగా ఒక స్టిచ్ అయితే నెక్కి పైపింగ్ పై వైపున వేసుకొని నెక్స్ట్ మరలా రెండో స్టిచ్ అయితే కంపల్సరీ వేయాలండి. క్లాత్ని అడుగు వైపుకి పెట్టుకున్న తర్వాత ఈ విధంగా రెండో స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత సైడ్ ఉంది కదా, ఈ సైడ్న ఎక్స్ట్రాగా క్లాత్ ఏదైనా ఉందేమో కొంచెం అయితే చూసుకొని ఈ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఇప్పుడు క్లాత్ కట్ చేసాం కదా, కుట్లు అనేది ఊడకుండా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ షోల్డర్ పార్ట్కి సెంటర్ చూసుకొని హ్యాండ్ సెంటర్ రెండు కూడా ఈక్వల్గా పెట్టుకొని ఫస్ట్ వచ్చేసి ఒక సైడ్ అయితే కుట్టుకొని నెక్స్ట్ రెండో సైడ్ నుంచి కూడా కుట్టుకుంటూ రావాలండి. ఈ విధంగా కుట్టుకుంటే మనకి షోల్డరు అదేవిధంగా హ్యాండ్ పార్ట్కి మిడిల్ అనేది ఈక్వల్గా వస్తుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ. ఇదే విధంగా రెండు కూడా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్స్ కోసము ఆది జాకెట్ తీసుకొని చివరి వైపు హ్యాండ్ చివరి వైపు లూజ్ ఎంత ఉందో చూసుకొని ఆ లూజు చంక దగ్గర లూజు రెండు కూడా ఫస్ట్ మెజర్ చేసుకొని ఈ విధంగా కుట్టేసేయాలి. నెక్స్ట్ కింద షేప్ బెల్ట్ దగ్గర ఎంత లూజ్ ఉందో చూసుకోవాలండి. ఈ విధంగా చూసేసుకొని చివరి వరకు కుట్ట అనేది వేసి ఎక్స్ట్రా ఖర్చును అయితే కట్ చేయాలన్నమాట. ఈ విధంగా కట్ చేసి మనము 2 or 3 స్టిచెస్ అయితే సైడ్ని వేయాలండి. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అదేవిధంగా రెండో సైడ్ కూడా మనము సైడ్ జాయింట్లు అనేది వేయాలి. హ్యాండ్ పార్ట్ చివరి వైపున అదేవిధంగా చంక దగ్గర లూజు షేప్ బెల్ట్ దగ్గర లూజు మూడు కూడా అయితే కంపల్సరీ చూసుకోవాలి. ఈ విధంగా చూసుకొని సైడ్ జాయింట్లు అయితే వేసుకోండి. ఈ విధంగా వేసుకుంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుందన్నమాట. మీ దగ్గర ఓవర్లాక్ ఉంటే ఓవర్లాక్ చేసేసుకోండి, లేకపోతే అలాగే వదిలేసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో. ఈ చంక దగ్గర ప్లస్ గుర్తులాగా మనకి స్టిచ్ అనేది వస్తుంది కదా, ఇదే చెప్తుందండి మనం కుట్టిన విధానాన్ని. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ యొక్క లూజ్ అనేది మెజర్మెంట్ బ్లౌజు రెండు కూడా చూసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్లో మనం ఇక్కడ వచ్చేసి బ్యాక్ సైడ్ టక్స్లు అనేది వేసేసుకుంటామండి. ఈ విధంగా వేసుకుంటే మనకి బ్లౌజు స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా మనకి రౌండ్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. మనం కుట్టిన బ్లౌజ్కి ఎప్పుడైనా సరే ముందు మనం సాటిస్ఫై అవ్వాలండి, బాగా కుట్టాము అని మనకి అనిపించినప్పుడు కస్టమర్కి ఆటోమేటిక్గా నచ్చుతుందన్నమాట. వీడియో ఎలాగుందో కామెంట్ సెక్షన్లో మర్చిపోకుండా చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి.